పునర్వికకు అరుదైన వ్యాధితో బాధపడుతుందని అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే పునర్వికకు అరుదైన వ్యాధితో బాధపడుతుందని అందరికీ తెలిసిందే. కానీ ఆమెకు ట్రీట్మెంట్ కావాలంటే సుమారుగా 16 కోట్లు ఒక ఇంజెక్షన్కు అవసరమని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ 16 కోట్లు వివిధ విరాళంగా కానీ రాజకీయంగా కానీ సంపాదించడం జరిగింది. కానీ ఈ SMA వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు తెలుగు రాష్ట్రాలలో సుమారుగా 500 నుంచి 600 మంది చిన్నారులు ఉన్నారు. మరి ఈ 500 నుంచి 600 మంది చిన్నారులకు వ్యాధి న్యాయం కావాలంటే విరాళంగా కానీ రాజకీయ నాయకులు కానీ ఇంత మొత్తం డబ్బులు మనం విరాళంగా సాధించడం చాలా కష్టమే. ఒక్కో చిన్నారికి 16 కోట్లు వేసుకున్న సుమారుగా 500 చిన్నారులు ఇంటూ 16 కోట్లు 8,000 కోట్లు అవసరపడుతుంది. మరి 8,000 కోట్లు ఎలా తీసుకురావాలి? మన 2 తెలుగు రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఆ ఉచిత బస్సు సౌకర్యం రద్దు చేసినట్లయితే 6,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉంటుంది. ఈ 6,000 కోట్లతో చిన్నారులను బతికించవచ్చు కదా. కానీ కొత్తగా పుట్టబోయే పిల్లలకు ఏ విధంగా కాపాడుకోవాలంటే ప్రెగ్నెన్సీ సమయంలో క్యారియర్ స్కానింగ్ లేదా ప్రీనిటల్ టెస్ట్ చేసుకోవడం వల్ల ఈ వ్యాధి పిల్లలకు వస్తుందా లేదా అని తెలుసుకోవచ్చు. ఆ విధంగా పిల్లల్ని కాపాడడానికి చాలా వీలుగా ఉంటుంది. ఎందుకంటే ఇతర దేశాలు ఆల్రెడీ ఈ టెస్ట్ నడుస్తూనే ఉంది. మన దేశంలో మందు తయారయ్యేంత వరకు ఈ విధంగా మన పిల్లల్ని కాపాడుకోవచ్చు.